టేస్టీగా 5 నిమిషాల్లో మిరియాల చారు ఇలా పెట్టారంటే అన్నమంతా చారుతోనే తినేస్తారు. పుల్ల పుల్లగా మిరియాల ఘాటుతో చాలా బాగుంటుంది. మరి చారులోకి కాంబినేషన్ చికెన్ ఫ్రై చేశాను. మరి మిరియాల చారు ఎలా చేయాలో చూసేయండి. ముందుగా మిక్సీ జార్లోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సేంత చింతపండును కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు, ఒక 2-3 ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేసుకొని ఎండుమిర్చిని మెంతుల్ని మంచిగా ఫ్రై చేసుకోండి. తరువాత 2 పండు టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా మగ్గించుకోండి. టమాటో ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ముందు నానబెట్టుకున్న చింతపండు రసం అలానే వాటర్ని యాడ్ చేసుకోండి. మొత్తం 2 లీటర్ల వరకు తీసుకున్నాను. తరువాత గ్రైండ్ చేసుకున్న మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర ముద్ద, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని చారును 2 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోండి. టేస్టీగా మిరియాల చారు రెడీ.